ముందు వీడియోలో కుడ్ మరియు కుడ్ మేక్కి సంబంధించినటువంటి పాజిటివ్ సెంటెన్సెస్ నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో కుడ్ మరియు కుడ్ మేక్కి సంబంధించిన నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా మాట్లాడాలి అనేది మనం చూద్దాం. అన్ని వీడియోలో చెప్తున్నట్లుగానే వీడియోలో కూడా చెప్తున్నాను. ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే ఒక స్ట్రక్చర్ దానికి ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ఫాలో అయ్యి మనం మాట్లాడితేనే ఆ ఇంగ్లీష్ మీనింగ్ఫుల్గా ఉండటానికి ఛాన్స్ ఉంది. కాబట్టి కుడ్కి సంబంధించి నెగిటివ్ సెంటెన్సెస్ మనం మాట్లాడాలి అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ని ఫాలో కావాలి. సబ్జెక్ట్ ప్లస్ కుడ్ నాట్, నెగిటివ్ సెంటెన్స్ కదా, కుడ్కి బదులు కుడ్ నాట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఇది మనం ఫాలో అయ్యి రాయాలి. అలాగే కుడ్ మేక్కి సంబంధించిన సెంటెన్సెస్ మనం రాయాలి అంటే సబ్జెక్ట్ ప్లస్ కుడ్ నాట్ మేక్ ప్లస్ ప్రొనౌన్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఈ రకంగా సెంటెన్స్ని కన్స్ట్రక్ట్ చేయాలి. అలా చేసి మాట్లాడాలి. ఇప్పుడు చూద్దాం కుడ్కి సంబంధించిన నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా మాట్లాడాలి. ఐ కుడెంట్ లేదా ఐ కుడ్ నాట్ అటెండ్ ద మీటింగ్. నేను మీటింగ్కి హాజరు కాలేకపోయాను అని నేను అర్థం. కింద షీ కుడెంట్ మూవ్ ఫ్రమ్ హియర్. ఆమె ఇక్కడి నుంచి కదలలేకపోయింది. ఆమె ఇక్కడి నుంచి కదలగలిగే శక్తి ఆమెకు లేదు కాబట్టి కదలలేకపోయింది అన్నట్టు. ఓకే, దే కుడెంట్ సీ ద బైక్. వారు బైక్ చూడలేకపోయారు. కుడెంట్ అన్నా ఒకటే, కుడ్ నాట్ అన్నా ఒకటే. మన ఇంగ్లీష్ స్టైలిష్గా ఉండాలి అంటే కుడెంట్ అని షార్ట్కట్లో మనం మాట్లాడతాం. ఓకే, దే కుడెంట్ సీ ద బైక్. వారు బైక్ చూడలేకపోయారు. వీ కుడెంట్ లెర్న్ ద సాంగ్. మేము పాట నేర్చుకోలేకపోయాము. ఓకే, ఇక్కడ ఐ కుడెంట్ సెండ్ ద మెయిల్. నేను మెయిల్ పంపలేకపోయాను. ఓకే, ఐ కుడెంట్ ప్లే ద ఫుట్బాల్. నేను ఫుట్బాల్ ఆడలేకపోయాను. ఈ సెంటెన్స్ మీరు చూసినప్పుడు ఈజీగా అర్థమైపోద్ది, ఎందుకంటే స్ట్రక్చర్ ఉంది, మనకు అన్నీ తెలిసినవి ఉన్నాయి కాబట్టి. వీటన్నిటిని నెగిటివ్ సెంటెన్సెస్ అని అంటాం. కుడ్కి సంబంధించిన నెగిటివ్ సెంటెన్సెస్. అలాగే కుడ్ మేక్కి సంబంధించిన నెగిటివ్ సెంటెన్స్ ఎలా మాట్లాడాలి. ఈ పక్కనే ఎందుకు వీటిని రాశాను అంటే అక్కడ ఉన్నటువంటి వేరియేషన్ మీకు తెలియాలి, వాటిని మీరు గమనించగలగాలి. అంటే ఏ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఎలా వస్తుందో అవి మీరు అబ్జర్వ్ చేయగలగాలని నేను పక్కన రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఐ కుడెంట్ మేక్ హర్ అటెండ్ ద మీటింగ్. నేను ఆమెకి మీటింగ్కి హాజరుపరచలేకపోయాను. ఐ కుడెంట్ మేక్ హర్ అటెండ్ ద మీటింగ్ అంటే ఆమె మీటింగ్కి హాజరు కాలేకపోవడానికి నేను కారణమయ్యాను అన్నట్టు, లేదా హాజరుపరచలేకపోయాను అన్నట్టు, హాజరయ్యేలా చేయలేకపోయాను అన్నట్టు. ఓకే, ఐ కుడెంట్ మేక్ హర్ మూవ్ ఫ్రమ్ హియర్. ఆమెను ఇక్కడ నుండి కదలకుండా చేయలేకపోయాను. ఐ కుడెంట్ మేక్ హర్ మూవ్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి కదలకుండా చేయలేకపోయాను అనేది. సో వీ కుడెంట్ మేక్ దెమ్ సీ ద బైక్. మేము వారికి బైక్ చూపించలేకపోయాము అని. చూపించలేకపోయాము చాలా తేడా ఉంది. ఓకే, వీ కుడెంట్ మేక్ దెమ్ లెర్న్ ద సాంగ్. మేము వారికి పాట నేర్పించలేకపోయాము. షీ కుడెంట్ మేక్ దెమ్ సెండ్ ద మెయిల్. ఆమె వారు మెయిల్ పంపేలా చేయలేకపోయింది. షీ కుడెంట్ మేక్ దెమ్ సెండ్ ద మెయిల్. వారి చేత మెయిల్ పంపించలేకపోయింది అన్నట్టు. ఓకే, హీ కుడెంట్ మేక్ దెమ్ ప్లే ద ఫుట్బాల్. అతడు వారి చేత ఫుట్బాల్ ఆడించలేకపోయాడు అని. చూడండి, పక్కనే ఉన్నటువంటి సెంటెన్సెస్, వాటి యొక్క స్ట్రక్చర్స్, వాటి యొక్క మీనింగ్ పక్కనే మీరు అబ్జర్వ్ చేసి చాలా విషయాలు, ఇలా ఎన్ని విషయాలైతే మాట్లాడాల్సి ఉంటుందో వాటన్నిటినీ కూడా ఈ ఫార్మేషన్ ప్రకారంగా మీరు ట్రై చేసినప్పుడు చాలా విషయాలు మీరు నేర్చుకుంటారు. సో నేను మళ్ళీ నా డిస్క్రిప్షన్లో పెట్టినట్టు చెప్తున్నా, యూట్యూబ్లో స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నప్పటికీ నేను వీడియోస్ చేయడానికి కారణం ఏంటి అంటే
లెస్ గ్రామర్తో మోర్ ఇంగ్లీష్, తక్కువ గ్రామర్తో ఎక్కువ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వీలుగా కొన్ని వీడియోస్ నేను చేస్తున్నాను. గ్రామటికల్ పాయింట్స్ అన్నీ చెప్పి మీకు ఇబ్బంది పెట్టకుండా తక్కువ గ్రామర్తో ఎక్కువ ఇంగ్లీష్ నేర్చుకునేలా ఈ వీడియోస్ ప్లాన్ చేస్తున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, రిప్లై చేస్తాను. వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా యూస్ఫుల్గా ఉందంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.